ఈ గవర్నమెంట్ సిగ్గులేని గవర్నమెంట్ ఫార్మాసిటీ తెస్తుందట. ఫార్మాసిటీ తెచ్చే ముండా కొడుకులు ఇక్కడ వచ్చి చూడుర్రా మీరు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దోమడుగు గ్రామంలో ఉన్న నల్లకుంట చెరువు ఇటీవల కాలంలో పూర్తిగా గులాబీ రంగులోకి చేరినటువంటి కొన్ని ఫొటోస్ని వీడియోస్ని మనం చూసినాం. అనిపిస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలన్నీ కూడా ఈ నల్లకుంట చెరువులోకి చేరడంతో పూర్తిగా ఈ చెరువు అంతా కూడా విషతులితంగా మారింది. ఈ నీళ్ళల్లో చేపలు కప్పలతో సహా మిగతా జలాచారాలు ఏవి కూడా బ్రతికే అవకాశం లేదు. ఈ నీళ్లను వ్యవసాయానికి వాడినా పంటలు పండే అవకాశం లేదు. నీళ్ళ వల్ల మాకు పంటలు సరిగా పండుతలేవు. క్రాసింగ్ అయితే బర్రే ఉంటుందో ఉండదో తెలియదు, ఒక 2 months 3 months వరకు. ఒకవేళ పండినప్పటికీ ఆ పండిన ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే గనక దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలతో మనిషి చనిపోవడం పక్క. మొత్తం కలుషితం చేసి ఒక్కొక్కరికి అబార్షన్ అవుతుంది లేడీస్కు. ఇప్పటికే ఆవులు, దూడలు, గొర్రెలు, బర్రెలు లాంటి అనేక పశువులు ఈ వ్యర్థ జలాలను తాగి కొన్ని వందల సంఖ్యలో పశువులు చనిపోవడం జరిగింది. నీరు, గాలి, ఆక్సిజన్ కరెక్ట్ ఉంటే మనకి రోగాలు ఎందుకు వస్తాయి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇప్పటికే చాలా సార్లు ఈ వాటర్ శాంపిల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి టెస్టింగ్ కి పంపించడం జరిగింది. కానీ ఆ టెస్టింగ్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ని బయట పెట్టలేదు. వాళ్ళు రారు, మా వాటర్ కావని చెప్తున్నారు వాళ్ళు. గ్రామంలో ఆవులకు, గేదెలకు పుట్టిన దూడలు ఒక్కొక్కటిగా చనిపోతుంటే పశువులు పాలివ్వడం లేదు. అయితే అక్కడ రైతులు చనిపోయిన దూడల యొక్క చర్మం తీసుకొని అందులో దూది పెట్టి కుట్టేసి బొమ్మలను తయారు చేసి పశువుల పక్కన పెడతా ఉన్నారు. కూటరు పొల్యూషన్ ఇడిస్తే దాని మీద ఇమిడియట్ ఫైన్ వేస్తారు. మీరు ఉన్నది ఎందుకు 8 లక్షల కోట్లు తినుకుంటా? ఇందాక నేను చెప్పినట్టు ఆ రిపోర్ట్ లో అనేక భయంకరమైన నిజాలను బయటపెట్టింది. రైతులు మూగజీవాలను తమ కుటుంబ సభ్యులలాగా భావిస్తారు, ఒక పసి పిల్లలలాగా చూసుకుంటారు. అట్లాంటిది రైతుల కళ్ళ ముందే పశువులన్నీ ఒక్కొక్కటిగా చనిపోతా ఉంటే ఆ రైతులు పడే బాధ అంతా ఇంతా కాదు. ఆ దోమడుగు గ్రామంలో మనం చూసినట్టయితే గనక మూగజీవాలకు ప్లాస్టిక్ బాటిల్స్ ని మూతికి చుట్టి పంట పొలాలలో తిప్పే పరిస్థితి ఏర్పడింది. 10 దూడలు పుడితే 8 దూడలు చనిపోతా ఉన్నాయి. ఆ మిగిలిన 1-2 దూడలు కూడా అనారోగ్యంగానే బ్రతుకుతా ఉన్నాయి. వాస్తవమే అన్న, మా ఈ 10 బర్రెలు ఉన్నాయి కదా, 10 లాస్ట్కి వస్తే 1-2 మిగులుతాయి. మేము అవి పుట్టడం కూడా వీక్గా పుడతాయి. నల్లకుంట చెరువులోని నీరు స్వచ్ఛమైన నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత విషపూరితమైనటువంటి రసాయనాలు ఆ చెరువులోకి వచ్చి కలుస్తున్నాయనేది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కుమార్ పటక్, ఈ కుమార్ పటక్ ని రైతులు ఎన్నిసార్లు వెళ్ళి కలిసిన ఫలితం శూన్యం. పైగా అయినా చాలా వ్యంగ్యంగా వెళ్ళి హెడ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, అక్కడి నుండి ఏమైనా స్పందన వస్తే ఇక్కడ నేను ఆలోచిస్తానని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నాడంట. విషపూరితమైనటువంటి వ్యర్థ జలాల నుండి పంట పొలాలను కాపాడవలసిన బాధ్యత మీది, భూగర్భ జలాలను కాపాడవలసిన బాధ్యత మీది, పర్యావరణాన్ని సంరక్షించవలసిన బాధ్యత మీపై ఉంది. కానీ మీరు మీ బాధ్యతలను మర్చిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి అయ్యా పటక్ గారు, ప్రజలు కట్టే పన్నుల్లో నుండే మీకు జీతాలు వస్తున్నాయి. కఠోర శ్రమ చేసి ప్రకృతితో మమేకమై ఆహారాన్ని సృష్టించే రైతు గొప్పదనాన్ని వర్ణించడం చాలా కష్టం. అట్లాంటిది రైతు పొలాల్లోకి ఈ విషపూరితమైన జలాలన్నీ వచ్చి చేరి పంట మొత్తం నాశనం అవుతా ఉంది. రైతుల పంట పొలాలన్నీ కూడా కెమికల్ మయం అయిపోతా ఉన్నాయి. ఇది ఇట్లాగే కొనసాగితే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ విషపూరితమై మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి పరిస్థితి చేజారక ముందే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అవని మీడియా తరపున మేము కోరుకుంటా ఉన్నాం. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కలపాల బాబురావు గారు ఈ విషపూరితమైనటువంటి జలాల వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు జరుగుతాయనేటువంటి విషయాన్ని పూర్తిగా తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, తన అవగాహన కల్పించడం జరిగింది. సైంటిస్టులు కానీ దీనివల్ల మీకు ఇబ్బంది వస్తుంది, మీరు స్ట్రగుల్ చేయకపోతే చచ్చిపోతారు, అసలు ఇంకా బతుకున్నారా అనేది కూడా క్వశ్చన్ చేస్తుంటా.
అయినప్పటికీ ఏ అధికారి వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదు, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ గ్రామస్తులకు అండగా నిలబడింది లేదు. రాజకీయ నాయకులు మొత్తం కంపెనీ తొత్తులు. అందరికి దసరా ప్యాకేజీలు వస్తాయి, గెలిచినోడు పోయి ఆందోళన తీసుకోవాలి. సిఎస్ఆర్ ఫండ్ అంటారు, సిఎస్ఆర్ ఫండ్ ఎందుకు ఇస్తాడు? నాశనం చేసి ఆ సిఎస్ఆర్ ఫండ్ కాంట్రాక్ట్ వీళ్ళకి చెంచాలకి ఇప్పించుకొని దాంట్లో వీళ్ళ కమిషన్లే. ఓకే, ప్రతి ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పేరు అయ్యారు పలానా కంపెనీ అంటారు. మేము చెప్తున్నాం కదండి హెట్రోడాక్స్ యూనిట్ 1 అని. ఏదేమైనా ఈ హెటిరో కంపెనీ యాజమాన్యం ఈ వ్యర్థ జలాలను చెరువులోకి వదలడం ఆపేయాలి. లేని తరుణంలో దోమడుగు రైతుల పక్షాన, గ్రామ ప్రజల పక్షాన అవని మీడియా స్టాండ్ తీసుకుంటుందని చెప్పి చాలా క్లియర్ గా హెచ్చరిస్తా ఉన్నాం. పక్కకే మీ పొలం కట్ట అనుకోని మా పొలం ఉంది. మీది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ పొలం? నాది 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు. ఇప్పుడు మిగతా రైతులు కూడా మీ చుట్టుపక్కల అంటే మీ పొలానికి ఆనుకొని ఉన్నటువంటి రైతులు కూడా సేమ్ ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు అన్న ఈ ఊర్లో మొత్తం ప్రతి ఒక్కళ్ళ పొలాలు మంచిగా పెరుగుతాయి అన్న, చూడడానికి పచ్చగా పెద్దగా ఏపుగా పెరుగుతాయి. కానీ అది కోత కోసిన తర్వాత మనం మిల్లులకు పోయి వేస్తాం కదా, మిల్లు ఆడిస్తాం కదా బియ్యం బట్టి అనికి, ఆడ తెలుస్తుంది మనకు మొత్తం నిజ స్వరూపం ఈ పంటది. అచ్చా, ఇప్పుడు మిగతా రైతులు కూడా ఇక్కడ నుంచి అంటే ఈ చెరువు కట్ట కానుకొని ఉన్నటువంటి చాలా మంది రైతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర భూములను కౌలుకు తీసుకొని అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. అది వాస్తవమేనా? అది వాస్తవమేమన్నా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కౌలు నేను కూడా మా అన్నది మా తమ్ముది కౌలు చేస్తానా, అది దిగుబడి వెళ్తలే వాళ్ళకి ఏమి ఇవ్వాలి, నేనేం తినాలి. ఇప్పుడు రైతులు కూడా ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోతున్నారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అసలు ఉండేయండి. ప్రతి వ్యవస్థని మేనేజ్ చేస్తారు. ఈ మేనేజర్ హెట్రో అనేది ఎక్కడ చెరువు ఉంటే పైన హెట్రో ఉంటుంది. ప్రతి దగ్గర చెప్తున్నాం కదండి, సిఎస్ఆర్ ఫండ్ ఇస్తున్నాం మేము డెవలప్. సిఎస్ఆర్ ఫండ్ ఎందుకు ఇవ్వాలి అసలు? యాజ్ పర్ 5 crores అబౌవ్ ఉన్న ప్రాఫిట్ ఉన్న కంపెనీ ఏదైనా సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాలి. ఇతనే ఇవ్వడం రూల్ ఏం లేదు. ఇవ్వకున్నా సరే మాకు నష్టపరిహారం ఓడాడుతారు రైతులు. 2,000 3,000 ఏమొస్తాయండి దానికి? అసలు ఏం పని చేయ కూడా పని చేయాలి పైసలు. అసలు ఇక్కడ వార్డు మెంబర్ గా గెలిచిన వాళ్ళకేమో 50,000 కంపెనీ ఇస్తుంది. కంపెనీ దశ మమ్మల్ని అంతే. ఇక్కడ ఏం చేసినా సరే ఇక్కడ మమ్మల్ని వార్డ్ నంబర్లే అని కాదు, ఎవరైనా రాజకీయ నాయకులు అని ఎవరైనా వాళ్ళ గురించి ఎక్స్ మాట్లాడితే నీకు ఏం కావాలి రండి అని. నెలకి దసరా మామూలు, దీపావళి మామూలు, ప్రెస్ వాళ్ళని చెప్తున్నా ఏ వ్యవస్థను చూసినా అతని చేతిలో ఉంది. ఈ ఏరియాలో మాది పిల్లలతో సహా మొత్తం కంటి చూపు తగ్గడము, ఏరు ఊసిపోవడము, అది జీర్ణం కాకపోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొత్తము టాబ్లెట్స్ మొత్తం మెడిసిన్ అంతా ఇక్కడ తయారు చేస్తారు. ఇదంతా వ్యర్థ జలాలన్నీ ఇక్కడ వదిలేసి మంచి అంతా యుఎస్సి ఫారెన్ కానీ అలాంటి చోట మందులు పంపిస్తారు. ఇక్కడనేమో మామూలు కొంచెం స్కూల్ పిల్లలకి బ్యాగులు, కొంచెం మంచినీళ్ళు, సాగునీళ్ళు ఇవి ఇస్తాడు, మంచినీళ్ళు అవి ఇస్తాడు. ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాగులు, కొన్ని పుస్తకాలు ఇలాంటివి ఇస్తాడు. ఇలాంటి మెడిసిన్ తయారు చేస్తాడు. అక్కడనేమో మంచి మందులు అక్కడ టాబ్లెట్స్ ఇస్తారు. మళ్ళీ సావడానికి కూడా మాకు బతకడానికి మళ్ళీ మీరు బతుకుడానికి టాబ్లెట్ తయారు చేసేది కూడా మళ్ళీ వాళ్ళే. యూనిట్ మేము ఇందిరాగాంధీ పీరియడ్లో ఇక్కడ కంపెనీలు ఇస్తున్నారంటే సంతోషపడ్డాం. ఓకే, ఈ సబ్సిడీ మీద వీళ్ళు కంపెనీ పెట్టి సిటీకి దగ్గర ఉన్నాయి అన్ని పొల్యూషన్ కంట్రోల్, బొల్లారం కానీ ఇది కానీ పోటన్ చెరువు కానీ మొత్తం కలుషితం చేసి ఒక్కొక్కరికి అబార్షన్ అవుతుంది. లేడీస్కు అబార్షన్ అవుతుంది. ఇప్పుడు పెరాలసిస్ అటాక్ అయినాయి, క్యాన్సరు, రకరకాలు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా పుట్టుడు తక్కువ అయిపోయింది. ఇవి వాడు ఇట్లా అబార్షన్ అయిపోతున్నాయి. కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు లేరు మరి నా కంపెనీలో మా ఊళ్ళో ఒక జాబ్ తీసుకున్నది లేదు. వాళ్ళు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మీ దోమడుగులు ఎవరు లేరు. వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వస్తారు. వీళ్ళు ఈ కెమికల్ వదిలి లేని రోగాలు కల్పించటోళ్ళు వాళ్ళే. ఇన్ని రకాల రోగాలు సృష్టించి ఈ మందులు అమ్మేటోళ్ళు వాళ్ళే. దెబ్బ కొట్టేది వాడే, సూది మందు రాసేటోడు వాడే. పార్థసారథి రెడ్డి ఒక ఎంపీ చట్టాలు చేసేటోడు. ఇలాంటి దుర్వినియోగం చేస్తే ఈ దొంగలను ఎట్లా పార్లమెంట్కు పైసలు ఇస్తే, వాడు పైసలు ఇస్తే వీరికి సీట్ ఇస్తారు. పార్లమెంట్లోనే 545 మందిలో 400 మంది దొంగలైనాక ఈ ప్రజలకి న్యాయం జరుగుతుందా? ఒక జడ్జిమెంట్ కోర్టుకోతే న్యాయం లేదు, జడ్జిమెంట్
ఇప్పుడు వీళ్ళతో కోర్టులో అంటే మీరు కేసు పెట్టిరా మీ గ్రామస్తులందరూ కలిసి ఈ కంపెనీ పైన ఏదైనా కేసు పెట్టిరా? 30 కంపెనీలు కలిసి సీతాంబరం అని పొటెన్షియల్ ఉంటాయన వాళ్ళు వేసారు కేసు. కేసు వేస్తే వాళ్ళు జడ్జిమెంట్ వస్తే మీకు హాస్పిటల్ కడతామని 600 కోట్లు ఫైన్ వేస్తే పొటెన్షియల్ ఆఫీస్ కట్టారని తెలిసింది. అయితే వీళ్ళు చేసేది ప్రజలను చంపి హాస్పిటల్ లేదు, మమ్మల్ని చంపేటట్టు చేసి నీకు హాస్పిటల్ అవసరమా మాకు? వాస్తవం. నీరు గాలి ఆక్సిజన్ కరెక్ట్ ఉంటే మనకి రోగాలు ఎందుకు వస్తాయి? ఇస్మాంటిని మన మోసం చేస్తున్నారు. ఈ నల్లగుంట మొత్తము ఇప్పుడు నువ్వు ఇంకా ఇప్పుడు నీళ్ళకు పోయి 2-3 చిల్లరకు వలుగులు వెళ్ళి ఉన్న వర్షాకాలం అంత వెళ్ళి ఉన్న కెమికల్ అంతా వెళ్ళిపోయింది. మా చేతులు ఏం లేదు, ఇది వస్తే షాంపుల్ ఇచ్చి హెడ్ ఆఫీస్ పంపాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా హెడ్ ఆఫీస్లో సనత్ నగర్లోనే ఉంది. ఇక సనత్ నగర్లో పోయి వాళ్ళు ఏమైనా చేయాలి కానీ మేము ఏం చేసేటట్లేదని అన్నాడు. అరే ఒక స్కూటరు పొల్యూషన్ ఇడిస్తే దాని మీద ఇమ్మీడియట్ ఫైన్ వేస్తారు. మీరు ఉన్నది ఎందుకు ఇన్ని లక్షల కోట్లు తినుకుంటా, ఇన్ని లక్షల జీతాలు హెడ్ ఆఫీసులు కట్టి మీరు ఏసీల కింద వండుకొని వాయు పొల్యూషన్ రాత్రి 12 గంటలు అయితే ఆడ దమ్ము మెస్కరిగా ఒక్కొక్కరికి. మళ్ళా నువ్వు పొద్దుగల ఆకిట్లా బండల మీద చూడు నల్లగా ఇట్లా పొడి వస్తుంది, పార్టికల్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల ఇప్పుడు వాళ్ళు ఎక్కడనో ఏమో జరుగుతుందని అనుకుంటున్నాం కానీ మమ్మల్ని ఇటువంటి చంపేటట్టు ఈ కెమికల్ తెచ్చి ఈ గవర్నమెంట్ సిగ్గులేని గవర్నమెంట్ ఫార్మాసిటీ తెస్తుందంట. ఫార్మాసిటీ తెచ్చే ముండా కొడుకులు ఇక్కడ వచ్చి చూడర్రా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకసారి ఇచ్చిన కంపెనీలు ఏమైనాయి అనేది ఒకసారి చూస్తే మీకు సిగ్గుశరం వస్తుంది. వాటర్ తోటి బట్టలు విండితే తెల్లగా అయిపోతాయి కొత్త బట్టల్లాగా, అందులో సోడియం ఎక్కువ ఉండడం వల్ల. ఈ నీళ్ళలో సోడియం శాతం అనేది ఎక్కువ ఉండడం వల్ల క్లీన్ గా తెల్లగా అయిపోతాయి, ఆ బట్టలు వెలిసిపోతాయి కొన్ని రోజులకి. ఇప్పుడు ఈ బొమ్మ దూడలు మీరు కట్టరు కదన్నా, ఇది ఇట్లా మీరు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? ఇవి ఇట్లా దూడలు ఉన్నాయనే ఒక భావనతోటి అవి మనకు పాలిస్తాయి అన్నమాట. నా పిల్ల ఉందన్న దీంతో మనకు పాలిస్తాయి. అవి లేకపోతే తల్లిగేదే తన పిల్లలు తన దగ్గరనే ఉన్నదని ఫీలింగ్ తో పాలిస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని దూడలు పుట్టితే ఎన్ని చనిపోయినాయి ఇప్పటి వరకు? 10 పుట్టినాయి అన్న మొత్తం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తము పుడితే అన్ని చనిపోయి 2 మిగిలినాయి. తాగేటి అన్ని పొల్యూషన్ అవుతున్నాయి, మీరు వచ్చి రిక్వెస్ట్ చేయాలి, మీరు వచ్చి టెస్టులు చేయాలి అని చెప్పినాం. చెప్తే రేపే వస్తామని ఎంఆర్ఓ ఫోన్ చేసిండు. 2 రోజులు ఇవాళ వస్తాడు రేపు వస్తాడని వాడు వీడికి రానేలేదు. మేము వాట్సాప్లో పబ్లిక్ తెలవాలి కదా మనం ఎవరన్నా వస్తుంటే, అది వాట్సాప్లో ఎప్పుడైతే పెట్టినామో పెడితే ఆడితే తెల్ల బంద్ వాడిని రాకుండా చేయడం. ఒక సోషల్ వర్క్ గా చేసే నాయకులు ఎంతో మన తెలంగాణలో ఉండబట్టుకనే వాళ్ళు వచ్చి ప్రొఫెసర్లు కానీ అద్భుతమైన ఉన్నది, మీరు జాగ్రత్త పడకపోతే జీవితంలో చనిపోతారు, మీరైతే స్ట్రగుల్ చేసి. ఇంతకుముందు అన్నట్టు ఇక్కడ చుట్టుపక్కల కొంచెం హాస్పిటల్స్ కూడా కొంచెం ఇక్కడ లేకుండే, గండిమైసం దగ్గర ఉంటుండే, ఇప్పుడు మొత్తం ఉంటుండే. ఇప్పుడు గండిమైసం సురాం వరకు వచ్చేసినాయి. నెక్స్ట్ 5 years ఇక్కడికి వచ్చేసి ఈ ఊర్లోకి ఇక మనుషులు అన్నట్టు మిగిలి ఉంటేనే హాస్పిటల్ ఉంటాయి. ఇక మనుషులు లేనప్పుడు ఇక హాస్పిటల్ కూడా ఏముంటాయి. కొంతమంది ఇప్పుడు గ్రామంలో నుండి కొంతమంది మీలాంటి యువకులు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు, మీరు గొంతెత్తుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత చైతన్యం చేసే పనిని మీరు తీసుకున్నారు మీలాంటి యువకులందరూ కూడా. సో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే కంపెనీ చర్చలకు కానీ ఈ సమస్యను పరిష్కారం చేస్తామని కానీ ఎప్పుడు ముందుకు రాలేదు. వాళ్ళు రారు, మా వాటర్ కావని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చర్చలేదు, అది కంపెనీ బంద్. ఇప్పుడు ఫస్ట్ ఏ కంపెనీకైనా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. 2002లో లిఫ్ట్ చేసారు వాళ్ళకి కావాలి. ఎప్పటికీ వీళ్ళకి ఛాన్స్ లేదు. ఒక కంపెనీ పైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ ఇది బంద్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఆల్ ఓవర్ స్టేట్ లో కూడా ఇలా ఒక తీర్పు వస్తే మిగతా వాళ్ళు ఎలా భయపడతారో దీన్ని ఒక తీర్పు రాష్ట్రం మొత్తానికి ఒక మార్గదర్శిగా కావాలి. మేము ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఉండే పరిస్థితి లేదు. డాక్టర్ ఈటీపీ లేదు, ఈటీపీ
ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి, 3 సంపులు ఉంటాయి కంపెనీలో, ఇల్లీగల్ సంపు, దాంట్లో డ్రిల్ చేసి ఉంటాయి. అంటే ఇది వర్షాకాలం ఇవి కూడా రాకపోతుంది ఏమైతుందంటే ఇంకుడు బోర్లలో వాటర్ పోక వర్షాకాలం అవి ఫ్లో అయ్యి బయటకు వచ్చిన వాటరే బయటకు వచ్చినాయి లోపలికి, లేకపోయినంటే డ్రిల్ వేసి లోపలికే వెళ్ళిపోతాయి. ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ అంటే మొన్న ఇప్పుడు రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు సార్ వీళ్ళ గైడెన్స్ తీసుకున్నాం, మన విలేజ్ కి వచ్చి మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు అన్ని రిపోర్ట్స్ కలెక్ట్ చేసి ఫర్దర్ గవర్నమెంట్ కి అపీల్ చేద్దామా, మేము కోర్టుకి వెళ్దామా, ఎన్జిటికి వెళ్దాం. ఎన్జిటిలో కూడా ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కలిసి 30 కంపెనీల మీద కేసు వేసారండి. పటాన్చెరు రీజన్ లో ఎక్కువ పొల్యూషన్ చేసే కంపెనీలో దాంట్లో ఇది ఒకటి. ఎన్జిటిలో కూడా 5-6 years నడిచినాక ఎన్జిటిలో ఉన్న జడ్జిలు కూడా ఇటువంటి మొత్తం కెమికల్ వదిలే కంపెనీలో క్లీన్ చీట్ ఇస్తున్నారు. వ్యవస్థలను కూడా మేనేజ్ చేయడానికి స్పెషలిస్ట్ అయిపోయింది. 2012లో పవర్ హక్కులో కానీ హ్యూమన్ రైట్స్ స్వచ్ఛందంగా కేసు వేసారు. మా విలేజ్ నుంచి ఎవరు వేయలే. ఇప్పుడు లక్షలు పెట్టేంత సోమటి ఎవరికి ఉంటుందండి. ఒక రోజు పెడతాం మేము, ఇంకో రోజు పెడతాం. మాకు గడవడమే కష్టం ఉంది. ఒక రోజు ఒక లాయర్కి ఇస్తామంటే అక్కడ ఇంకా ఖాళీ కోర్టు ఫీజు తీసుకొని వాదించిన లాయర్ కూడా ఉన్నారు. ఆ విజయ్ సార్, హరగోపాల్ వాళ్ళ కొడుకు విజయ్ సార్ పరిస్థితి పాపం వాళ్ళకి అర్థమైంది కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు ల్యాబ్ టెస్ట్ చేయించాలంటే ప్రైవేట్ లో ల్యాబ్ టెస్ట్ 15,000-20,000 అవుతుంది. ఏమున్నా టీం వర్క్. ఇప్పుడు ఊర్లో కూడా మనకెందుకులే అంటే ఇది అందరికి 30 వాళ్ళు కొట్లాడుతారు కదా, వాళ్ళే చూడండి అంటే ఏ ఒక్కరికి కాదు. ఇది అందరు కలిసి కట్టుగా కొట్లాడితేనే మన సమస్యకు పరిష్కారం. అంటే ఊరు వాళ్ళ కాడ అయిపోతుంది. ఏ మంచి వ్యక్తులను కూడా నమ్మే స్టేజ్ లేదు ఇప్పుడు. వాస్తవం ఏం చేస్తుండే, ఈయనకి ఏం పట్టే ఖర్చు పెట్టి కొట్లాడతాడు, ఏమొస్తుంది ఇక్కడ నుండి. ఎక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఎవరన్నా స్పందించకపోతే కంపల్సరీ కంపెనీ ముందుకు వెళ్తాం, ఊరు గ్రామస్తులం అందరం వెళ్తాం. కంపెనీ పైన కూడా ఏం చేయాలో, ఏ చర్య తీసుకోవాలో కూడా తీసుకుంటాం. దేనికి వెనకాడేది లేదు. ఎందుకంటే ఊరే నాశనం అవుతున్నాక వాడు ఉండేం లాభము, ఉండకేం లాభము. వచ్చే ఉండే కంపెనీ ఏమో బొంతపల్లి మీద ఉంటుంది. మీరు చేసే పోరాటం మీ గురించి కాదు, మీ భవిష్యత్ తరాల గురించి మీరు పోరాటం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఈ విషపూరితమైనటువంటి జలాల వల్ల చనిపోతున్నందుకు గాను మీ పోరాటం, పాడి పశువులు చనిపోతున్నాయి కాబట్టి మీ పోరాటం. ఇక మీదట మీరు ఎలాంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టినా మీకు మద్దతుగా మా అవని మీడియా ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఉన్న చెరువును కూడా మొత్తం క్లీన్ చేయాలి. ఒక 4-5 ఫీట్ల మట్టితో సహా తీసే వరకు మేము పోరాడుతూనే ఉంటామని కోరుకుంటున్నాం. మీ కార్యాచరణ మాకు కొంచెం ముందుగా మీరు చెప్పినట్లయితే కనుక మేము కూడా మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఓకే, ధన్యవాదాలు.